ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బావా 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 ఏమైంది బావా? అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు బావా? బావా చెప్పు బావా. అయ్యో బావా బావా ఏమైంది బావా? ఇంకేమవ్వాలి అపూర్వ, నా చెల్లెలు మీరాని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఏమీ తినకుండా అలా పిచ్చిదానిలా తను గదిలో నేల మీద పడుకొని ఏడుస్తుందా అపూర్వ? ఆ చెర్రిగాడైతే వాళ్ళ నాన్న చొక్కా పట్టుకొని నాన్న వచ్చేయి నాన్న వచ్చేయి నాన్న అని నాకెవ్వరూ ఫ్రెండ్స్ లేరని ఏడుస్తున్నాడు అపూర్వ, ఏడుస్తున్నాడు. బావా బావా ఎప్పుడు నవ్వుతూ తిరిగే ఆ చెర్రిగాడి ఆనందాన్ని తన ఆయనే ప్రపంచం అనుకుంటూ కేపీ చుట్టూ తిరిగే నా చెల్లెలు ఆనందాన్ని నేనే కదా అపూర్వ తీసేసింది. బావా ఈ చేతులతోనే కదా కేపీని చంపేసింది, చంపేసింది. బావా 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 ప్లీజ్ బావా ప్లీజ్. ఎవరైనా వింటే మనకున్న ఈ కొంచెం మనశ్శాంతి కూడా పోతుంది బావా. నువ్వేమైనా సరదాగా అక్కడికి వెళ్ళి కేపీని మృగాన్ని కాల్చినట్టు కాల్చావా ఏంటి? లేదు కదా. ఆ కేపీ నన్ను చంపకపోతే నువ్వున్న పరిస్థితుల్లో కేపీని చంపాల్సి వచ్చింది. లేదంటే ఈ రోజు నక్షత్రకి ఈ అమ్మ ఉండేది కాదు బావా. ఆ తర్వాత నువ్వు కూడా ఉంటావన్న గ్యారంటీ లేదు కదా బావా. ఎందుకంటే ఆ కేపీకి నా తర్వాత నువ్వే కదా బావా టార్గెట్. ఆ తర్వాత శారద కోసం మనం మీరాని కూడా ఈ భూమి మీద ఉంచుతాడు అని గ్యారంటీ లేదు కదా బావ. చూడు, ఏం జరిగినా మన మంచికి అనుకో బావా. అందరూ ఇప్పుడు కేపీ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడని నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని మనం అలాగే ఉండనివ్వాలి బావా. ప్లీజ్ బావా, అర్థమైందా? బావా బావా నాకు మాట ఇవ్వు. ఈ విషయం మన మధ్యలోనే ఉండాలి. నాకు మాట ఇవ్వు బావా. ప్లీజ్ బావా నాకు మాట ఇవ్వు. సరే అపూర్వ, అలాగే అలాగే. నీకు తాగడానికి ఏమైనా తీసుకొస్తాను. మజ్జిగ తీసుకొస్తానుండు. ఏడు తీసుకొస్తానుండు. ఏంటి లోపల మేమేం మాట్లాడుకున్నాం వినేసావా? ఈ ఎఫెక్ట్ చూస్తుంటే నీకు అర్థం కావడలేదా అమ్మాయి? అప్పటికి నేను నిన్ను అడుగుతూనే ఉన్నాను, కేపీ చావులో నీ హ్యాండ్ ఏమన్నా ఉందా అని. నువ్వు లేదు అని భలే బుకాయించేసావు అమ్మాయి. కానీ నీ బుకాయింపులో కూడా సగం నిజాయితీ ఉందిలే. ఇప్పుడు తమరి హ్యాండ్ కాదు, అల్లుడు గారి హ్యాండ్ ఉందన్నమాట. పిన్ని, ఈ విషయం ఇంకెక్కడా వాగుతావు? నాకు తెలుసమ్మాయి, వాగితే పైకి పోతాను. తెలుసు కదా, కాబట్టి నువ్వు నోరు మూసుకునుండు. ఉన్నాను కాబట్టి ఇంకా బతుకున్నానమ్మాయి. లేదంటే నీ చేతిలో నా ప్రాణాలు ఎప్పుడో. పో. ఛే,
నక్షత్ర. నక్షత్ర, డాడీ చెప్పండి డాడీ. ఇది నీకేమైనా భావ్యంగా ఉందమ్మా? మీ కేపీ మావయ్య చనిపోయి ఇల్లంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. నువ్వేమో ఆనందంగా డాన్స్ చేస్తున్నావు. అయ్యో డాడీ, మీరు పొరపాటు పడుతున్నారు డాడీ. నేనేం ఆనందంగా డాన్స్ చేయట్లేదు. మామయ్య పోయాడన్న బాధలో మార్నింగ్ వాకింగ్ మిస్ అయ్యాను. దానికి బదులుగా ఫిట్నెస్ పోకూడదని ఇదిగో ఇలా డాన్స్ చేస్తున్నాను డాడీ. మామయ్య పోయాడని నేనెంత బాధపడుతున్నానో తెలుసా డాడీ? సరే అమ్మా, ఇలా అందరూ బాధపడుతూ కూర్చుంటే కుదరదమ్మా. చెర్రీ బాధను నేను చూడలేకపోతున్నాను. వాడి నా బాధలో నుంచి నువ్వే బయటికి తీసుకురావాలమ్మా. నేనే డాడీ? చిన్నపిల్లని డాడీ, బాధలో నుండి బయటికి తీసుకురావడం నాకెలా తెలుస్తుంది డాడీ? ప్రేమగా చూసుకుంటే, ప్రేమగా మాట్లాడుతుంటే వాడే బయటకు వచ్చేస్తాడమ్మా. వాడు ఏం చెప్పినా కాదనకుండా నవ్వుతూ నువ్వు చేసావనుకో, మరింత స్పీడ్గా రికవర్ అవుతాడు. ఈ తండ్రి మాట మీద గౌరవంతో వాడు నా బాధ నుంచి నువ్వే బయటికి తీసుకురావాలమ్మా. సరే డాడీ. రే చెర్రీ, చెర్రీ, రే చెర్రీ, రే చెర్రీ, నిన్నే. నిన్ను బాధలో నుంచి బయటికి తీసుకురామని మా డాడీ నాకు డ్యూటీ వేశాడు. నవ్వుతో మాట్లాడాలంట. చెప్పు, ఏం మాట్లాడాలో? నక్షత్ర, విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. సరే వెళ్తానులే గాని ఎప్పుడు తిన్నావో ఏమో. ఇంత పిండం పెడతాను, తిందు గాని రా. నీకు వెళ్ళిపోమని చెప్పాను కదా. సరే అయితే, ప్రేమగా మాట్లాడితే కోప్పడుతున్నాడు, అన్నం పెడతా అంటే పొమ్మంటున్నాడని వెళ్ళి మా డాడీతో చెప్తాను. నక్షత్ర, ఏంటి? ఇప్పుడేంటి? నువ్వు అన్నం పెడితే నేను తినాలి, అంతేనా? అంతే. అప్పుడే కదా మా డాడీ చెప్పింది నేను చేసినట్టుంటుంది. నేను వస్తాను, నువ్వు వెళ్ళు. నువ్వొస్తేనే వెళ్తాను. పద. పద.